రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కూడా ఇప్పటికే బీసీ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి మొదటి నుంచి కూడా మరి బీసీలకు 25,000 కోట్లు అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ ఈ బడ్జెట్‌లో మాత్రం దాదాపుగా 12,550 కోట్లు మాత్రమే కేటాయించిన పట్ల ఇప్పటికే బీసీ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదియాసి గౌడ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాదాపు 3 లక్షల పైగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ బీసీలకు మాత్రం 12,000 కోట్లు మాత్రమే ప్రవేశపెట్టారు. మరి 25,000 కోట్లు ప్రవేశపెట్టాలని కూడా ఒక డిమాండ్ ఉంది. ఇటు బీసీ సంఘాలు కూడా దీనిపై కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? చూడు, రాష్ట్ర బడ్జెట్ అలొకేషన్ అన్నప్పుడు 3 లక్షల కోట్లలో బీసీలకు 50% అని 1,50,000 కోట్లు అలొకేషన్ అంటూ ఉండదు. అది సంఘాలు నాయకులు వాళ్ళు పోరాటం చేస్తారు, మంచిదే. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, ఇంకొక బీసీ వర్గాల మంత్రి కొండ సురేఖ గారు, ముగ్గురు మంత్రులు ఉన్నారు, విప్పులు ఉన్నారు, ఆది శ్రీనివాస్ కానీ, ఐలే కానీ, ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ శాఖ మంత్రి కూడా కాబట్టి వారిని కూడా కలిసి అడుగుతామని జరుగుతూ ఉంది. రాష్ట్ర బడ్జెట్ అవైలబిలిటీని బట్టి అలొకేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సన్న బియ్యం కొరకు ఇన్ని కోట్లని ఉంటుంది. సన్న బియ్యంలో ఎస్సీ ఉంటాడు, బీసీ ఉంటాడు, ఎస్టీ ఉంటాడు, అగ్రకులాల పేదలు కూడా ఉంటారు. సో దాంట్లో బడ్జెట్ను కూడా ఎట్లా అలొకేట్ చేస్తున్నారు? అట్లా 12,000 కోట్లు అనేది ప్రత్యేకంగా ఓన్లీ బీసీ వర్గాల కొరకు అనేది. ఉచిత బస్సు ప్రయాణం ఉన్నది, దాంట్లో ఎస్సీ, బీసీ, అగ్రకుల మహిళలు అందరూ ఉన్నారు కదా. దాని కోటాను ఎట్లా విభజిస్తావు? కాబట్టి దీన్ని సంఖ్యని టెక్నికల్గా ఇంత సంఖ్య ఇది ఇన్ని కోట్లను చూడడానికి ఉండదు. బీసీ వర్గాలకి సంబంధించి వాళ్ళ అభ్యున్నతి కొరకు, భవిష్యత్తు కొరకు అత్యధిక కేటాయించాలని అడుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన సానుకూలంగానే ఉన్నారు. దేశంలో మొట్టమొదటిసారి బీసీ జనాభా ఎంత అనే దానిపైన 100 సంవత్సరాల్లో చేసిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అది రాహుల్ గాంధీ గారికి అనుగుణంగా నేను ఈ కులగణన జరిగినాక రాహుల్ గాంధీ గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. ఆయన కలిసినప్పుడు మధు, ఐ డోంట్ కేర్ వాట్ రిజర్వేషన్ తోటి ఎన్ని సీట్లు ఏంటి అనేది, అది స్టేట్ లీడర్షిప్ విల్ లుక్ ఆఫ్టర్ పార్టీ. నా ఉద్దేశం బిహైండ్ దిస్ మేమెంతో మనకంతిన దానిపైన ఈ సమాజంలో ఉన్న వనరులలో ఈ వాటా, బలహీన వర్గాల వాటా ఎంత వచ్చింది, ఎంత వస్తుంది, ఆర్థికంగా ఎంత ఎదుగుతున్నారు, వాళ్ళకు ఆర్థికంగా మనం కాంట్రాక్ట్లు కూడా కొన్ని ఇస్తామని చెప్పాం, అది ఇచ్చారా, మిగతా ఏమేమి ఇచ్చారని అడిగినాడు. సో పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రిగా ఉద్దేశం కూడా ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రావాల్సిన వాటా ఇస్తూనే, అగ్రకుల పేదలకు ఫీజు రియంబర్స్మెంట్లు వాళ్లకు తోడ్పాటు చేస్తూనే, సమాజంలో అత్యధిక శాతం ఉన్న బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కొరకై తీసుకోవాల్సిన ఇంటగ్రేటెడ్ స్కూల్సే కావచ్చు, మిగతా వాటి కావచ్చు, అత్యధిక శాతం ఇవాళ ఎడ్యుకేషన్, హెల్త్ పైన ఖర్చు పెడతా ఉన్నారు, అప్పుల పాలు అవుతూ ఉన్నారు. సో ఆ అప్పుల పాలు కాకుండా ఉండాలంటే నాణ్యమైన వైద్య, విద్యా సదుపాయాలు కల్పించడానికి కొరకు కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఖాళీ 12,000 కోట్లే ఇచ్చారు అనేది అనడం తప్పు. మొత్తం బడ్జెట్లో సమాజంలో ఉన్న బీసీ వర్గాలకు జరిగే సంక్షేమ కార్యక్రమం ఎన్ని వచ్చిందని కూడా ఆలోచన చేసి దాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేస్తే అప్పుడు చెప్పొచ్చు మొత్తం ఎంత ఇచ్చింది. కానీ ఇక్కడ బీసీ సంబంధించి ఇప్పటికే ఇటు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీ సప్లాన్ తీసుకొస్తా అన్నారు, బీసీలకు న్యాయం చేస్తాం, వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఆ ఊసే ఎందుకు లేదని కూడా ఇటు బీసీ సంఘాలు అంటున్నారు. బీసీ సంఘాల మిత్రులకు చెప్పేది ఒకటి ఏంటంటే, బీసీలో ఉన్న నాయకత్వాన్ని ముందు మీరు కాపాడుకోవాలి. అత్యధిక శాతం ఎమ్మెల్యేలు మనోళ్ళు గెలిచినప్పుడు అన్ని డిక్లరేషన్లు అమలు అవుతాయి. ఈ సోకాళ్ళు బీసీ నాయక సంఘాలన్నీ కూడా ఎలక్షన్ నిలబడ్డప్పుడేమో వచ్చి ప్రెస్ మీట్లు చెప్పిపోతారు, ఒకరోజు ప్రచారానికి కొని వచ్చిపోతారు. అదే మిగతా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కుల సభ్యులను బట్టి ఎట్లా పోరాటం చేస్తారు, ఎట్లా కష్టపడతారు అనేది నేర్చుకోవాలి. పార్లమెంటరీ వ్యవస్థలో మెజారిటీ ఈజ్ అ రూల్. ముందు సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు
మన వర్గాలను గెలిపించుకుంటే చట్టాలు పాలసీలు అవే అవంతట మారుతాయి. ఇక్కడ బీసీలకు 40% రిజర్వేషన్ అంశం మీద ఇప్పటికే మీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. ఇటు అసెంబ్లీలో కూడా బిల్లు కూడా పాస్ చేస్తారు. ఇప్పటి వరకు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. కానీ పార్లమెంట్లో మాత్రం ఇటు రాహుల్ గాంధీ ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? ప్రైవేట్ బిల్లు పెట్టొచ్చు కదా, ప్రైవేట్ బిల్లు విషయంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నట్టు కూడా ఒక చర్చ అయితే దారిస్తుంది. అంటే ఇక్కడ మాత్రం సపోర్ట్ చేస్తున్నారు, మరి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అసలుకి ఏం మాట్లాడట్లేదు. మరి ప్రైవేట్ బిల్లు విషయంలో మాత్రం ప్రైవేట్ బిల్లు పెట్టొచ్చు కదా, మీకున్న బలంతో పార్లమెంటు ఇప్పటికే బడ్జెట్ సెషన్ కూడా అవుతున్నాయి కదా. తమ్ముడు, ఈ చర్చ అవుతుందని చెప్తున్నావు, ఆ చర్చ చేసిన వాళ్ళు ఎవరో తెలియదు. నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు సోషల్ ఎలక్షన్ చెప్పింది, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే పార్లమెంట్లో జాతీయ స్థాయిలో మేము ఇచ్చిన హామీ చట్టం నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది. యూపీఏ ప్రభుత్వంలో నేను పార్టీ చీఫ్ విప్గా బిల్లు పాస్ చేయడంలో చదువు ఆలోచనతోటి చేసిన వ్యక్తిని బిల్లు పాస్ కావాలంటే మెజారిటీ ఉండాలి. రాజ్యసభలో మెజారిటీ లేనప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ ఎన్డీఏ పార్టీ యొక్క మద్దతు కూడగట్టుకుని లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ కాగలిగినది. కాబట్టి నిన్ను ప్రశ్నించే వాళ్ళకు నువ్వు ప్రశ్న చేయి. ఫస్ట్ చట్టం రావాలి అని అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టాలి. ప్రైవేటు మెంబర్స్ తోటి చట్టాలు పాస్ కావు, అమలు కావు. ఇటు జనగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఇన్సెంటివ్ తీసుకుంది, కానీ ఎక్కడ కూడా కుల ప్రస్తావన అయితే తీసుకురాలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? జనగణన చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం త్వరలో, కానీ కులగణన చేయాలని మీరు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒత్తిడితోటి 100 సంవత్సరాలలో చేయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన చేసినాక ఆ గత్యంతరం లేక మోదీ గారి ప్రభుత్వం జాతీయ స్థాయిలో జనగణన జరగాలి, దాంట్లో కులగణన కూడా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోదీ గారు హామీ ఇచ్చినారు. ఫస్ట్ జనగణన జరిగినాక ఆ సంవత్సరం తర్వాత కులగణన కూడా చేస్తామని చెప్పారు. అది దట్ క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండ్ రాహుల్ గాంధీ గారి యొక్క స్టాండ్ నేషన్ వైడ్ మేమెంతో మాకంతనిదా నినాదం తీసుకురావడంతో ఇవాళ నరేంద్ర మోదీ గారు గత్యంతరం లేక రేపు భవిష్యత్తులో అతి త్వరలో జనగణన తర్వాత కులగణన కూడా జరగబోతున్నది జాతీయ స్థాయిలో. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. రేపు మాపు ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరుతా అంటున్నారు. మరి మీకు కొంతవరకు అత్యంత సన్నిహితుడు జీవన్ రెడ్డి, ఆ విషయంలో మీరు ఆయన మీతో ఏమైనా చర్చించారా? లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ కమ్మని చెప్పిందా? అంటే ఆయనతో మాట్లాడి కొంచెం మాట్లాడమని చెప్పి. జీవన్ రెడ్డి గారు నాకు అత్యంత ఆప్తులు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన, మంత్రి పదవి ఇస్తానంటే కూడా తజ్జించి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వ్యక్తి. 18లో ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీగా గెలిచి ఏకైక పార్టీ ఎమ్మెల్సీగా తెలంగాణ శాసన మండలిలో 6 సంవత్సరాలు పోరాడిన వ్యక్తి. ఈ మారిన పరిస్థితులలో కొత్తగా కొందరు తమ అక్రమాస్తులు కాపాడడానికి కొరకు పార్టీలకు వస్తూ ఉన్నారు. వాళ్ళే మా పార్టీ ప్రేమతో రావట్లే. ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చేరిన చోట్ల చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. దీనిపైన ఆల్రెడీ ఏఐసిసి పిసిసి అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టినారు. 2 మంత్రివర్యులను కూడా ఎమ్మెల్యేను పంపించడం జరిగినట్టుంది. మా పెద్దన్న లాంటి జీవన్ రెడ్డి గారు అత్యంత మనోక్షేభ అనుభవిస్తూ ఉన్నారు. ప్రతిరోజు నాకు వందలాది మంది నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఫోన్ చేస్తూ ఉంటారు. వి లివ్ ఆన్ ఏ హోప్. పార్టీ కష్టకాలంలో ఉన్న వ్యక్తి, నాయకుడు, ఎల్లవేళ్ళు ప్రజలతో ఉండే వ్యక్తి. 90% ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉండదు. ఇల్లు కట్టుకొని ఉంటారు, లేక బయట హైదరాబాద్లో వచ్చాను ఉంటారు. జీవన్ రెడ్డి గారు రివర్స్. ఆయన ఇల్లు అక్కడే ఉంటుంది, కుటుంబం బయట ఉంటుంది. సో ఎల్లవేళలా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. వారు పార్టీ వీడతారనే వార్తలు వస్తున్నాయి. నేను వారితో మాట్లాడడం జరగలేదు. ఎందుకంటే నేను పార్టీ నుంచి హామీ ఇవ్వాలనంటే అధికార పార్టీలు ఉన్నా అధికారంలో లేను. ఈసీసీ అధ్యక్షుడు, ఏఐసిసి ఇన్ఛార్జ్లో గౌరవ ముఖ్యమంత్రి వీరు మాట్లాడి వారు పరిష్కారం చేయాలి. ఈ ముగ్గురు కూడా దీన్ని పరిష్కరిస్తారనే హోప్తో ఉన్నాం. వారు పార్టీ వీడకుండా వారిని సగౌరవంగా పార్టీ ఉంచుకునే ప్రయత్నం
పిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి ఇన్ఛార్జ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారని ఆశిస్తాను. కానీ ఇక్కడ పార్టీ ఫిరాయించిన నేతలకే కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ఇస్తుంది. మరి మొదటి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలను విస్మరిస్తుందనే ఒక అపవాదం అవుతుంది. దీనిపై ఏం చెప్తారు? అది మీరు విస్మరిస్తున్నారని నువ్వు అంటున్నావు కదా, దాని జవాబు పిసిసి ప్రెసిడెంట్ చెప్పాలి. ఆయన పోయి అడుగు. అంటే మీరు ఒక కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నారు, మొదటి నుంచి కూడా పార్టీలో చాలా క్రియాశీలంగా ఉన్నారు. ఒక సీనియర్కి ఈ రకంగా జరిగినప్పుడు మిగతా సీనియర్లు కూడా రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు ఒక కాంగ్రెస్కు మొదటి నుంచి కూడా ఒక మంత్రిగా చేసిండు, తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు, కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నారు, ఆయనకు మీ సపోర్ట్ ఎందుకు ఉండట్లేదని? నేను పార్టీలో పదవుల కొరకు లేను, రాజకీయాల్లో ధనార్జన కొరకు లేను. జీవితం మొదలుపెట్టి రాజకీయాలకు వచ్చిన విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నా. ఏ రోజు పార్టీ మారలేదు. పదవులు ఉన్నా ఊడినా లేకపోయినా కూడా, లేక నాకు రాకుండా ఇంకోరికి వచ్చినా ఈర్షపడు వాళ్ళకి వ్యతిరేకంగా పని చేయలేదు. ఇది పదవులు ఉన్న వాళ్ళు డౌన్ అంటే కింద నేల మీదకి వచ్చి పనిచేయాలి. మీ ప్రశ్న పదవిలో ఉన్న వాళ్ళని అడగాలి. నేను వ్యక్తిగతంగా నాకున్న ఎంతోమంది అభిమానులు, పార్టీ సపోర్టర్స్ అడుగుతూ ఉంటారు. మదియాస్కి తెలంగాణ కొరకు కష్టపడ్డాడు, నిజాయితీగా ఉన్నాడు. నిజామాబాద్ పోతే కూడా వందలాది మంది ఆప్తులు వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా నేను పదవిలో ఉన్నా లేకపోయినా, పదవిలో ఉన్న నాయకుల కన్నా ఎక్కువ నాకు ప్రజా ఆదరణ ఉన్నది. మీ టీవీ ఛానల్ పెట్టుకొని వచ్చి చూడండి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఇంకా అధికారం ఉన్న వాళ్ళకి ఎంత ఆదరణ ఉంటుందో. మీరు ప్రైవేటు పబ్లిక్ కార్యక్రమాలకు వెళ్ళినా కూడా ఆదరణ, ఆ ప్రేమాభిమానం ఉంటాయి. పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేస్తూ ఉంటాను. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి, పదవులు వస్తుంటాయి పోతుంటాయి. కానీ నాకు ఇది రాజకీయం జీవితం కాదు కాబట్టి ఐ డోంట్ కేర్ ఫర్ ద పార్టీ పదవులు ఉంటాయా లేదా. ఇవాళ వేలాది మంది కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2 సార్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. మేము సోనియా గాంధీ గారికి ఒక మాట ఇస్తున్నాం. 10 ఏళ్ళు వారికి ముఖం చూపించుకోలేకపోయినాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాకపోవడంతో. నేను క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా నా యొక్క సహకారం కూడా, నా యొక్క భాగస్వామ్యం ఉంది. నా రక్తం, నా చెమట ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావడంలో నా యొక్క కీలక పాత్ర ఉన్నది. నేను ఇవాళ పదవి నాకు వచ్చిందా లేదా లెక్క కాదు. నేను తలగిరేసుకొని వచ్చి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని చిరునవ్వుతో పలకరించి గౌరవించేంత స్థాయి నాకు ఉన్నది కాబట్టి నేను పదవుల కొరకు రానందుకు బాధపడచ్చు. అంటే పార్టీ కోసం పనిచేయడం వాళ్ళకు న్యాయం జరుగుతుంది. మరి ఈ విషయంలో ఏఐసీసీ నేతలకి ఏమన్నా మీరు చెప్పారా, మాట్లాడారా? మరి ఈ రకంగా పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి ప్రయారిటీ దక్కట్లేదు అని కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా. ఈ విషయంలో ఏఐసీసీ నేతలతో మీరు ఏమన్నా చెప్పారా? ఈ విషయంలో పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో కూడా. ఈ ప్రశ్న నువ్వు ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారిని, ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ గారిని అడిగితే బాగుంటుంది. మొత్తానికైతే ఇటు బడ్జెట్ విషయంలో మాత్రం మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలోనే మరి ఇటు కేటాయింపులు జరిగినాయి. మరి బీసీలకు కూడా రాబోయే రోజుల్లో మరి కేటాయింపులు కూడా ఉంటాయి. మరి అందులో భాగంగా మరి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈ బడ్జెట్ కేటాయింపులునే. ఇక మరోవైపు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయంలో మాత్రం మరి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆయన కూడా మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి మరి ఆ విషయంలో మరి పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఏఐసీసీ నేతలు డిసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకి మరి ప్రయారిటీ దక్కాల్సిన అవసరం ఉంది. మరి పార్టీ నుంచి అంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన వారి విషయంలో మాత్రం మరి వాళ్ళు కొంతవరకు ఆస్తులు కాపాడడానికి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మరి ఈ విషయంలో మాత్రం ఏఐసీసీ ఇనిషియేటివ్ తీసుకొని ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు ఇనిషియేటివ్ తీసుకొని మరి కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా మాజీ ఎంపీ మదియాషి గౌడ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ వినయ్తో సతీష్ RTV, గాంధీభవన్ నుంచి.